27 జూలై 2026 నుండి డిసెంబర్ 11, 2026 వరకు అంటే దాదాపుగా 138 రోజుల పాటు మీనరాశిలో వక్రంలో సంచారం చేయబోతున్న శని భగవానుడు మకర రాశి వారికి అదృష్టాన్ని తీసుకురాబోతున్నారా? లేదంటే ఆటంకాలను తీసుకురాబోతున్నారా? ఏ విషయాల్లో శని భగవానుడి యొక్క వక్ర సంచారం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది? ఏ విషయాల్లో ప్రతికూల ఫలితాలను ఇస్తుంది? అలానే మకర రాశిలోని నక్షత్రాల వారి మీద శని భగవానుడి యొక్క వక్రత్వ సంచారం అనేది ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక గమనిక. మీరు ఈ వీడియోని కేవలం జన్మ రాశి నుండి తీసుకుంటే తప్ప జన్మ లగ్నం నుండి తీసుకోవద్దు. అలానే ఈ వీడియో అనేది చాలా స్పెసిఫిక్గా శని భగవానుడి యొక్క వక్రత్వ సంచారాన్ని ఫోకస్ చేస్తూ చేస్తున్న వీడియో. మనం ఒక రాశికి సంబంధించి ఫలితాలు చెప్పుకోవాలి అన్నప్పుడు అన్ని గ్రహాల సంచారాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. దీనికి సంబంధించి 2026 జూన్ నుండి 2026 డిసెంబర్ వరకు ఏ నెలలో ఏ గ్రహాల సంచారం అనేది ఏ విధంగా ఉంది, వాటి యొక్క ప్రభావం అనేది మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అనేది క్లుప్తంగా ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. మకర రాశి వారికి శని భగవానుడు ఏమవుతారు? అసలు మకర రాశికి అధిపతి శని భగవానుడు అంటే రాశ్యాధిపతి. అలానే కుంభరాశికి కూడా ఆయనే అధిపతి అంటే 2వ స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానానికి కూడా ఆయనే అధిపతి. 1, 2 స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు ప్రస్తుతం మీనరాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 3, 6, 10, 11 స్థానాలని మనకి ఉపచయ స్థానాలు అంటారు. ఈ స్థానాల్లో గనక శని, కుజుడు, రవి, రాహువు లాంటి పాపగ్రహాలు సంచారం చేస్తూ ఉంటే చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు అని చెప్పేసి మనకి పరాశర హోరా శాస్త్రం చెప్తుంది. కాబట్టి 3వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది మకర రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈయన జూలై 27, 2026 నుండి వక్రంలో సంచారం చేయబోతున్నారు. అయితే వాస్తవంగా మనం ఖగోళ శాస్త్రం పరంగా చూసినప్పుడు ఏ గ్రహాలు కూడా వక్రించవు, అంటే వెనక్కి తిరిగి ట్రాన్సిట్ చేయవు. మరి ఎందుకు దీన్ని ఇలా తీసుకున్నారు అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష ఏదైతే ఉందో దీన్ని దీర్ఘ వృత్తాకార కక్ష అంటారు. సో ఈ కక్షలో భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఒక యాంగిల్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అవుటర్ ప్లానెట్స్ అంటే కుజుడు కావచ్చు, లేదంటే గురువు కావచ్చు, శని కావచ్చు, ఈ గ్రహాలు వెనక్కి తిరిగి వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ గ్రహాలు కొంతకాలం ఎదరికి వెళ్తున్నట్టుగాను, ఇంకొంతకాలం వెనక్కి వెళ్తున్నట్టుగా ఉంటాయి. అందుకే వీటిని వక్రించడము, వక్రంలో సంచారం చేయడము అని చెప్పేసి చెప్పారు. జ్యోతిష శాస్త్రంలో ఈ వక్రించిన గ్రహాలకి అత్యంత విశిష్టత అనేది ఉంది. ఒక గ్రహం వక్రించింది అంటే అది భూమికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని యొక్క శక్తి అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి అది ఇచ్చే ఫలితాలు ద్విగుణీకృతం, త్రిగుణీకృతం అవుతాయని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా మనకి ఫలదీపిక కావచ్చు, బృహత పరాశర శాస్త్రాల్లో వక్రించిన గ్రహం అనేది అది ఉచ్చ స్థితిలో ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తుందో అంతకు తగ్గ ఫలితాలను ఇస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇక్కడ శని భగవానుడు వక్రంలో సంచారం చేయబోతున్నారు అంటే ఆయన ఇవ్వబోయే ఫలితాలు అనేవి ఎక్కువ అవ్వబోతున్నాయని అర్థం. ఎటువంటి ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి శని భగవానుడు వక్రించిన టైంలో ఏంటి అంటే ఆ కర్మ ప్రక్షాళన జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. కార్మిక్ డెబ్ట్స్ అనేవి క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే శని భగవానుడు అంటే క్రమశిక్షణకి, బాధ్యతకి, హార్డ్ వర్క్కి, ఓర్పుకి, సహనానికి, ఆలస్యాలకి, ఆటంకాలకి, ఆయుష్కి, ఇటువంటి వాటన్నిటికీ కారకత్వం వహిస్తుంటారు. కాబట్టి ఈయన వక్రించిన సమయంలో ఇటువంటి వాటన్నింటి మీద కూడా ఆయన ప్రభావం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మకర రాశి వారికి శని భగవానుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 3 అంటే విక్రమ స్థానం, అలానే పరాక్రమ స్థానం అన్నారు. అంటే ఇది మనకి సెల్ఫ్ ఎఫర్ట్స్ని తెలియజేస్తుంది, అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తెలియజేస్తూ ఉంటుంది. అలానే 3వ స్థానం అనేది తోబుట్టులు, ముఖ్యంగా
మనకన్నా చిన్నవాళ్ళు తమ్ముళ్ళు, చెల్లెళ్ళని తెలియజేస్తూ ఉంటుంది. దగ్గర ప్రాంత ప్రయాణాలను తెలియజేస్తూ ఉంటుంది. అలానే మన ఇంటి పక్కల ఉండే ఇరుగు, పొరుగు వారిని తెలియజేస్తూ ఉంటుంది. అలానే 3 అనేది కమ్యూనికేషన్‌ని తెలియజేస్తూ ఉంటుంది. మనం మాట్లాడే విధానము ఇదంతా కూడా మూడో స్థానం తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శని భగవానుడు మూడో స్థానంలో సంచారం చేస్తున్నారో, ఇది మకర రాశి వారికి ధైర్య సాహసాలను కావచ్చు, లేదు అంటే కష్టాలను ఎదుర్కొనే మనోధైర్యాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. అయితే ఎప్పుడైతే శని భగవానుడు ఇటువంటి మూడో స్థానంలో వక్రిస్తున్నారో, ఇక్కడ నుండి మాత్రం మకర రాశి వారికి కాస్త ధైర్యం తగ్గడము, మనోధైర్యం తగ్గే అవకాశాలు ఉంటూ ఉంటాయి. చాలామందికి ఈ టైంలో ఏంటంటే, ఏంటి ఏలినాటి శని ఎళ్ళిపోయింది, శని భగవానుడు 3లో ఉన్నారు, గురువుగారు 7లో ఉన్నారు. ఇన్నున్నా కూడా నేను లైఫ్‌లో సక్సెస్ కాలేకపోతున్నాను, లైఫ్‌లో ముందుకెళ్ళలేకపోతున్నాను, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాను, లైఫ్‌లో సరైన గ్రోత్ లేదు, ఏంటి ఇంకా నా లైఫ్ అంతా ఇంతేనా అనే ఒక విధమైన దిగులు కావచ్చు, నిరుత్సాహం కావచ్చు, ఈ టైంలో వచ్చే అవకాశాలనేవి కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మొన్నటి వరకు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా పనులు చేసుకునే వాళ్ళు కూడా ఈ టైంలో ఏంటంటే, ఏంటి ఎంత చేసినా నా వల్ల కావట్లేదు, ఇంకా నేను ఈ పని చేయలేనేమో, నా వల్ల కాలేదేమో, నా వల్ల కాదేమో అన్న నిరుత్సాహం కావచ్చు, నిరాశ కావచ్చు, కాస్త వచ్చే అవకాశాలుంటూ ఉంటాయి. అలానే కొంతమందిలో ఏంటి అంటే, ఈ టైంలో పనుల్ని డిలే చేయడం కావచ్చు, లేదంటే పోస్ట్‌పోన్ చేయడం కావచ్చు. సరే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇటువంటి మెంటాలిటీ అనేది కాస్త పెరిగే అవకాశాలుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను గతంలో కూడా అనేక వీడియోస్‌లో ఇదే విషయాన్ని రైజ్ చేస్తూ వస్తున్నాను. శని భగవానుడు ఒక భావంలో వక్రిస్తున్నారు అంటే, అది మనం ఆ భావానికి సంబంధించి వాటి కారకత్వాలకు సంబంధించిన విషయాల్లో పునఃపరిశీలన చేసుకోవడము, ఒక అనాలిసిస్ లాంటిది చేసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడవుతూ ఒక భావనలో వక్రించారు అంటే, వాటికి సంబంధించిన విషయాల్లో మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన మకర రాశి వారికి శని భగవానుడు 1, 2 స్థానాలకు అధిపతి అవుతూ మూడో స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి మనం ఏంటి అంటే మన తోబుట్టువులతోటి, మన తమ్ముళ్ళతోటి, చెల్లెళ్ళతోటి మనం ఎలా ఉన్నాం? సఖ్యతగా ఉన్నామా? లేదా? వాళ్ళతో మనకేమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా? ఉంటే వాటిని సార్ట్ ఔట్ చేసుకునే ప్రయత్నాలు మనం ఏమన్నా చేశామా? అలానే మన కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంది? ఎదుటి వాళ్ళతోటి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము? తర్వాత పనులు ఆలస్యం చేస్తున్నామా? లేదంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వస్తున్నామా? అలానే ఉపచయ స్థానాల్లో శని భగవానుడి యొక్క సంచారం అంటే అది స్లోగా ఫలితాలను ఇస్తూ ఉంటుంది. నిరంతరం వృద్ధి చెందే స్థానంగా ఉపచయ స్థానాలను చెప్తుంటారు. కాబట్టి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అసలు మనం ఏం చేసాం? ఇప్పుడు చాలామంది చూడండి జనవరి వచ్చింది, జనవరి స్టార్ట్ అవుతుంది అంటే ఇంక నేను రోజు జిమ్‌కెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి, లేదంటే మజిల్ గెయిన్ అవ్వాలి, ఇలాంటి ప్లాన్స్ ఏవో పెట్టుకుంటారు. లేదంటే పొద్దున్నే లెగాలి, పూజలు చేసుకోవాలి, ఇలాంటివి ఏవో పెట్టుకుంటారు. ఒక 2, 3 రోజులు చేస్తారు. గట్టిగా ఒక వారం రోజులు చేస్తారు. తర్వాత మళ్ళా నార్మల్ అయిపోతుంది. ఇలా మనం బద్ధకిచ్చేస్తున్నామా? లేదు అంటే ఒక డిసిప్లిన్డ్‌గా, ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని మనం అనుసరిస్తున్నామా? మనం ఏమైతే టార్గెట్స్ పెట్టుకున్నామో వాటిని కష్టపడి సాధించుకుంటున్నామా? లేదంటే వాటిని సాధించుకోవడం కోసం కష్టపడుతున్నామా? వాటికి సంబంధించి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నామా? లేదు అంటే వదిలేస్తే సర్లే అయినప్పుడే చూద్దాంలే అని ఇది చేస్తున్నామా? ఇలాంటి విషయాల్ని మనల్ని మనం పునఃపరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. శోధించుకోవాలి. మనం కరెక్ట్‌గా ఉన్నామా లేదా? మనం చేస్తున్నది కరెక్టా కాదా? మన ఎఫర్ట్స్ అనేవి సరైన విధానంలో ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి. ఒక్కొక్కసారి చూడండి మన ఎఫర్ట్స్ ఎలా పెడుతున్నాము, ఎక్కడ పెడుతున్నాము, ఏ విధంగా పెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మనం భూమి మీద ఈదలేం గదా! నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలని చెప్పేసి డాబా పైకెక్కి ఇలా చేతులు కాళ్ళతో కొట్టారనుకోండి స్విమ్మింగ్ వస్తుందా? రాదు కదా! మనం నీళ్ళలోకి దిగితేనే కదా మనకి స్విమ్మింగ్ అనేది వచ్చేది. సో, అలా మన ఎఫర్ట్స్ అనేవి అసలు ఎక్కడ పెడుతున్నాం? కరెక్ట్ వేలో పెడుతున్నామా లేదా? వీటన్నిటిని కూడా పునఃపరిశీలన చేసుకోవాలి. అంతే తప్ప ఇవన్నీ వదిలేసి, ఏవండీ మాకు శని ఏమి ఇవ్వట్లేదు, శని ఏమి ఇవ్వట్లేదు. ప్రతీదీ ఆలస్యాలు అయిపోతున్నాయి, ఆటంకాలు అయిపోతున్నాయి, మా జాతకాలు ఇంతే, మకర రాశి అంటే ఇంతే. ఇటువంటి మైండ్ సెట్‌లో ఉండేదానికన్నా కూడా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? అసలు కరెక్ట్ వేలో మనం ఏమైనా చేస్తున్నామా? ఇప్పుడు జాబ్‌లో ప్రమోషన్ రావట్లేదు. సరే ప్రమోషన్ రావాలంటే మనం ఏదైనా కోర్స్ ఇలాంటిది ఏదైనా నేర్చుకొని మన స్కిల్ సెట్‌ని ఇంప్రూవ్ చేసుకుంటే మనకేమైనా వస్తుందేమో. అటు సైడ్ అసలు మనం ఏమైనా ప్రయత్నాలు చేశామా? అటు సైడ్ ఏమన్నా చేస్తున్నామా? ఇవన్నీ కూడా ఒక్కసారి అనాలిసిస్ చేసుకోవాల్సిన సమయం. రాబోయే 138 రోజుల పాటు మకర రాశి వాళ్ళు ఇటువంటి విషయాల్లో ఫోకస్ చేయండి. అంతేగాని అమ్మో! శని భగవానుడు వక్రిచ్చేస్తున్నారు. మాకు అలా అయిపోయిద్ది, ఇలా అయిపోయిద్దని టెన్షన్ ఏమాత్రం పెట్టుకోకండి. శని భగవానుడు ఇక్కడ తృతీయంలో వక్రిస్తున్నప్పటికీ కూడా సప్తమంలో కర్కాటక రాశిలో ఉచ్చ రాశిలో సంచారం చేస్తున్న గురువుగారు ఆయన విశేష దృష్టి అయిన 9వ దృష్టితోటి మీనరాశిలో ఉన్న శని భగవానుని యాస్పెక్ట్ చేస్తున్నారు.
దీనివల్ల ఏమిటి అంటే శని భగవానుడు ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి, డిలేస్ తగ్గుతాయి, ఆబ్స్టికల్స్ అనేవి తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం ఏమిటి అంటే మనం గతంలో చేస్తున్న తప్పుల్ని సరిదిద్దుకోవడానికి, భవిష్యత్తుకి సంబంధించి ఒక కొత్త ప్రణాళికలు రచించడానికి గురువుగారి యొక్క దృష్టి అనేది అపారమైన మానసిక బలాన్ని అలానే దైవ బలాన్ని కూడా ఇస్తుంది. సో అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ఒక విధంగా గురువుగారి యొక్క దృష్టి అనేది మకర రాశి వారికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని చెప్పుకోవాలి. ఒక్క నవంబర్ నెలలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఇక ఇప్పుడు మనం ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఉద్యోగం, వ్యాపారం వీటి గురించి తెలుసుకుందాము. ఇక్కడ శని భగవానుడు తృతీయంలో వక్రిస్తున్నారు కాబట్టి కెరియర్లో కాస్త మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు ఉండేందుకు అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే కెరియర్ గ్రోత్కి సంబంధించి కాస్త స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రావాల్సిన ప్రమోషన్ల విషయంలో కావచ్చు, బోనస్ల విషయంలో కావచ్చు, కాస్త ఆలస్యాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే నిరుద్యోగులకి ఉద్యోగపరమైన విషయాల్లో కూడా ఏంటి అంటే ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవ్వడానికి కావచ్చు, లేదా ఇంటర్వ్యూ అంతా అయిపోయింది, జాయినింగ్ లెటర్ రావడానికి కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొంత డిలే అయితే ఉంటూ ఉంటాయి. అలానే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే కొంతమందికి టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సరే నాకు ఉద్యోగం వస్తే ఈ ప్యాకేజ్ రావాలి, ఇంత ప్యాకేజ్ వస్తే నేను ఉద్యోగం చేస్తాను, ఇట్లాంటివి టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉంటాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించుకోకపోతే మాత్రం ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఐటీ ప్రొఫెషనల్స్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి వీళ్ళందరికీ కూడా ఈ టైం అనేది కాస్త బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. కాకపోతే ప్రాజెక్టులు డెడ్ లైన్ దాకా రావడము, దీనివల్ల ఏంటంటే కాస్త స్ట్రెస్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. వర్క్ లోడ్ అనేది పెరిగే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ప్రమోషన్లు రావచ్చు, బట్ ప్రమోషన్లు వచ్చి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ని అయితే తీసుకొస్తుంది. కాబట్టి ఓర్పుతోటి ఉండే ప్రయత్నం అయితే చేయండి, సరిపోతుంది. అలానే ఈ టైంలో ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, లేదంటే ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి బాగానే యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే వ్యాపారస్తులు ఎవరైనా సరే, ఇక్కడ శని భగవానుడు తృతీయంలో సంచారం అంటే అది కమ్యూనికేషన్ వీటిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు కావచ్చు, ఎందుకంటే 3 అనేది మళ్ళీ డాక్యుమెంటేషన్ వీటిని ఇండికేట్ చేస్తుంది. అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు లేదా కొత్తగా ఏదైనా టెండర్లు వేస్తున్నారు, అక్కడ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఏది చదవకుండా ఉత్తపుణ్యాన సంతకాలు పెట్టేయడాలు ఇలాంటివి చేస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ టైంలో ఏంటి అంటే ఎప్పుడో ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి పెండింగ్లో పడిపోయిన ఆగిపోయిన ప్రాజెక్టులని మరలా తిరిగి స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత న్యాయవాదులకి, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా న్యాయవాదులకి ఏంటి అంటే పాత కేసుల్లో ఊహించని మలుపులు చూడడం కావచ్చు, లేదు అంటే ఆ కేసులు వాదించి గెలిచి దాని ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకునే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్లకి వీళ్ళందరికీ కూడా ఈ టైంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయని చెప్పుకోవాలి. సమాజంలో మంచి గౌరవం వస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, లేదు అంటే ఈ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే పేమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కాస్త డిలేస్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే డ్రైవర్లు ఇలాంటి వాళ్ళు అంటే ఈ టైంలో కాస్త దూర ప్రాంతాలకి, అంటే లేదు అంటే ప్రతిసారి కూడా ఏంటంటే మన సిటీ దాటి కాస్త 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు వెళ్ళాల్సి రావడము, ఇలాంటివి ఉండే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే వ్యవసాయదారులు కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. శ్రమకు తగ్గ ఫలితం అనేది తొందరగా రాదు, కొంచెం ఆలస్యాలు, జాప్యాలు జరిగే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఈ టైం అనేది ప్రింటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. స్పెక్యులేషన్, ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్త. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కాస్త డెడ్ లైన్లు ఉండడము, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే కొంచెం అంటే ఈ నెలలో రావాల్సిన ఇంపోర్ట్స్ కాస్త ఇంకొక నెలకు కానీ రాకపోవడము, తద్వారా మనకి బిజినెస్ రొటేషన్లో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత మనం ఆరోగ్యపరమైన విషయాల పరంగా చూద్దాము. ఆరోగ్యపరంగా మాత్రం మకర రాశి వాళ్ళు రాబోయే 138 రోజుల పాటు కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలలో కొంత జాగ్రత్త. ఎందుకంటే మనకి అక్టోబర్ 30, 2026 వరకు కూడా గురువు గారు కర్కాటక రాశిలో ఉంటూ ఆయన 9వ దృష్టితోటి మీనరాశిలో ఉన్న శని భగవానుని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి శని భగవానుడి యొక్క వక్రత సంచారం అంత ఇబ్బంది కాదు, కానీ నవంబర్ నెలలో మాత్రం కాస్త ఇంపాక్ట్ చేయించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో
థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడము, లేదంటే మెడకి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ టైంలో మెడకి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవడము, కొన్ని కొన్ని సందర్భాల్లో కళ్ళు తిరుగుతూ ఉండడము, ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే చెవులకి సంబంధించిన సమస్యలు కూడా కొంత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అంటే మనకి ఏంటి నోటికి సంబంధించి, థ్రోట్‌కి సంబంధించి, అలానే ముక్కుకి సంబంధించి, చెవులకి సంబంధించిన సమస్యలు కొంత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మకర రాశి వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తలు వహించండి. ఆల్రెడీ ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఈ విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్‌గా మెడిసిన్ వాడడము, సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అనేది చేయండి. అలానే ఎవరికైనా సరే బ్యాక్ పెయిన్ గానీ, లేదంటే భుజాలకి సంబంధించిన నొప్పులుంటే గతంలో ఏదో ఎక్కడో పడ్డారు. ఆ నొప్పులనేవి తిరగబడే అవకాశాలుంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలైతే తీసుకోండి. శని భగవానుడు వక్రించినప్పుడు మరీ మనం అంటే దారుణాతి దారుణంగా ఏదో అనారోగ్య సమస్యలొస్తాయని చెప్పుకోవడానికి లేదు. జాతకంలో జరిగే దశాంతర్దశను పరిశీలన చేయాలి. బట్ గోచారంలో శని భగవానుడు వక్రించినప్పుడు ఏంటి అంటే, పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తిరగబడే అవకాశాలుంటూ ఉంటాయి. భుజాల నొప్పులు, గొంతు సమస్యలు, లేదు అంటే గనక థైరాయిడ్‌కి సంబంధించిన సమస్యలు కావచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళైతే గనక ఇలాంటివి కాస్త బయటపడే అవకాశాలుంటాయి. అలానే సైనసైటిస్ ఇటువంటి వాటితోటి ఇబ్బంది పడే అవకాశాలుంటూ ఉంటాయి. కాబట్టి హెల్త్ వైస్ మాత్రం ఇలాంటి విషయాల్లో జాగ్రత్త. అలానే ఇంకొకటి ఏంటంటే శని భగవానుడు 3లో వక్రిస్తున్నప్పుడు ఫిజికల్‌గా కంటే కూడా ఒక్కోసారి సైకాలజికల్‌గా విపరీతమైన ఇబ్బందులను ఇస్తుంటుంది. ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే 3 అనేది మనకి విక్రమ స్థానంగా తీసుకున్నారు. కాబట్టి ఏంటంటే మన మీద మనకి ఆ నమ్మకం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మొన్నటి వరకు స్ట్రాంగ్‌గా ఫైట్ చేయగలిగిన మనం ఏ విషయంలో అయినా సరే స్ట్రాంగ్‌గా నిలబడగలిగిన వాళ్ళు కాస్త ఈ టైంలో కాస్త డల్ అయిపోవడము. ఏంటి ఇంక నా వల్ల కాదు, నేను చేయలేనేమో అన్న ఫీలింగ్, ఆ నిరుత్సాహము, నిస్సహాయత ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇలా గనక మీకున్నట్లయితే కాలభైరవాష్టకాలు చదువుకోండి, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. చాలా వరకు పెద్దగా ఏ సమస్యలు అవ్వకుండానే చక్కగా శని భగవానుడి యొక్క వక్రత సంచారం వెళ్ళిపోతుందని చెప్పుకోవాలి. తర్వాత మనం ఇంట్లో శుభ కార్యక్రమాలు, అలానే కుటుంబ సభ్యులు, కుటుంబం వీటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ శని భగవానుడు మనకి 3వ స్థానంలో వక్రిస్తున్నారు. 3వ స్థానం అనేది తోబుట్టువుల్ని, ముఖ్యంగా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇటువంటి వాళ్ళని తెలియజేస్తుంది. అలానే ఇరుగు పొరుగు వాళ్ళని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఏంటి అంటే మన తోబుట్టువులతోటి కావచ్చు, లేదంటే మన ఇరుగు పొరుగు వాళ్ళతోటి కావచ్చు, మన నేబర్స్, ఆఫీస్‌లో కొలీగ్స్ ఇలాంటి వాళ్ళతోటి పాత సమస్యలు గానీ, పాత గొడవలు గానీ ఏమైనా ఉంటే అవి మరలా రిపీట్ అవ్వడానికి, అటువంటి వాటి పరంగా ఏదైనా ఇబ్బందులొచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే మీకు వాళ్ళతోటి ఏమైనా సమస్యలున్నాయి, ఆల్రెడీ మీకు తెలుసనుకోండి, వాటిని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేయండే తప్ప, వాటిని మళ్ళా రైజ్ చేయడము, ఇటువంటి వాటివైతే చేయొద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అలాంటివి మరలా తెర మీదకొచ్చే అవకాశాలుంటూ ఉంటాయి. అలానే కుటుంబ సభ్యులతో కావచ్చు, తోబుట్టువులతోటి కావచ్చు, వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఏంటంటే కాస్త సహనంతోటి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. అసలు సైలెంట్‌గా ఉంటే చాలా చాలా మంచిదిగా చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే, శని భగవానుడు ఇక్కడ మనకి 5వ స్థానాన్ని చూస్తున్నారు. 5 అనేది మరలా ప్రేమ ఇటువంటి వాటిని తెలియజేస్తూ ఉంటుంది. అలానే సంతానాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే, ఈ టైంలో ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశాలున్నాయి. అలానే సంతానానికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక వెలితుండే అవకాశాలుంటూ ఉంటాయి. అంటే వాళ్ళు చదువులో సరిగ్గా చదవట్లేదనో, లేదు అంటే వాళ్ళకి సరైన ఉద్యోగం రాలేదనో, సరైన వివాహ సంబంధాలు రావట్లేదనో, ఇలా సంతానానికి సంబంధించిన విషయాల్లో ఏంటి అంటే, ఒక ఏదో తెలియని వెలితి ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో ఇక్కడ సప్తమంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతూ ఆయన ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నారు కాబట్టి, వివాహం కాని వారికి వివాహపరమైన విషయాల్లో వీటిలో చాలా వరకు పాజిటివ్ అయితే ఉంటూ ఉంటుంది. కాకపోతే శని భగవానుడు వక్రించారు కాబట్టి ప్రతీది కూడా డిలేస్ ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పెళ్లి చూపులకేదో వెళ్ళాలనుకుంటున్నారనుకోండి, వాళ్ళ డెసిషన్ అనేది ఇంకో వారం 10 రోజులకు డిలే అవ్వచ్చు. ఈరోజు అవ్వాలనుకున్న పని ఇంకో వారం 10 రోజులకో, ఒక నెల రోజులకో పోస్ట్‌పోన్ చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బందినైతే ఇస్తూ ఉంటుంది. అలానే శని భగవానుడు మనకి తృతీయంలో వక్రంలో సంచారం చేస్తూ మరలా భాగ్యస్థానం అంటే కన్యా రాశిని యాస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఓవర్ నైట్ కోటీశ్వరులు అయిపోవాలని కావచ్చు, నైట్‌కి నైటే అదృష్టం కలిసొచ్చేయాలని కావచ్చు, ఇట్లాంటివైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నం చేయకండి. నిజాయితీగా కష్టపడి పని చేయండి. ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మనసులో ఒకటి ఉంటుంది, అవుతుందా లేదా, చేద్దామా వద్దా అన్న ఇదితోటి ఏదైనా పని మొదలు పెడితే మాత్రం, అది ఇక్కడ వివాహపరమైనవి కావచ్చు, ఎటువంటి పనులైనా సరే మొదలుపెట్టారు అంటే అవి అలాగే డిలేస్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలైతే తీసుకోండి. ఇక ఆర్థిక పరమైన విషయాల్లో మకర రాశి వారికి ఎలా ఉంటుందని చెప్పుకుందాము. ఇక్కడ మనకి 2వ స్థానానికి అధిపతి కూడా శని భగవానుడే. 2 అంటే డైరెక్ట్‌గా
ధనస్థానంగా తీసుకున్నారు. ఈయన 3వ స్థానంలో వక్రించినప్పటికీ కూడా మకర రాశి వారికి ఆర్థికంగా మాత్రం చాలా వరకు యోగిస్తుందనే చెప్పుకోవాలి. శని భగవానుడు 3లో వక్రించినప్పుడు 2వ స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తూ ఉంటారు. అలానే ఇంకొకటి ఏంటంటే శని భగవానుడు డైరెక్ట్‌గా ధనుర్రాశిని ఆయన 10వ దృష్టితోటి ధనుర్రాశిని అంటే మనకి 12వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తుంటారు. ఇది ఏం చెప్తుంది అంటే పాత బకాయిలు అంటే గతంలో చేసిన అప్పులను తీర్చుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. పర్సనల్ లోన్‌లు కావచ్చు, బిజినెస్ లోన్‌లు కావచ్చు, లేదంటే క్రెడిట్ కార్డ్‌లో ఏదైనా డబ్బులు వాడుకున్నాం. అటువంటి వాటిని తీర్చేసుకునే అవకాశాలనేవి ఈ టైంలో చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఏ విధంగా తీర్చుకోగలుగుతాం? ఒకటి ఏదైనా చేస్తున్న జాబ్‌లో ప్రమోషన్‌లు రావడం ద్వారా, లేదనంటే ఏదైనా బెటర్ జాబ్ రావడం ద్వారా, వ్యాపారస్తులకి మంచిగా వ్యాపారం అనేది జరగడం ద్వారా, ఇలా అప్పుల్ని తీర్చుకునే అవకాశాలైతే ఉంటూ ఉంటాయి. కాకపోతే శని భగవానుడు 3లో వక్రించినప్పుడు ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఏమవుతాయంటే పేమెంట్స్ అనేవి డిలే అవుతాయి. అంటే ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేతి వృత్తిదారులు ఉన్నారనుకోండి. అంటే వడ్రంగి పని వాళ్ళు, తాపీ పని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. వీళ్ళు మోస్ట్‌లీ ఏంటంటే అయితే రోజువారీకో లేదంటే వారానికి సంబంధించి పేమెంట్‌లుగా చేస్తుంటారు కదా! వీళ్ళకేంటి అంటే ఈ వారం వచ్చేస్తుందనుకున్న పేమెంట్ అనేది వచ్చే వారానికి గాని రాదు. ఈ శనివారం రావాల్సిన పేమెంట్ అనేది వచ్చే బుధవారమో, గురువారమో ఇలా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈవెన్ కొన్ని కొన్ని సందర్భాల్లో సాలరీలు కూడా ఏంటి అంటే ఈరోజు రావాల్సినవి రేపటికో, ఎల్లుండికో పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇలా చిన్న చిన్న ఆలస్యాలు ఉండే అవకాశాలున్నాయి. 2 ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తలు వహించండి. ఈ టైంలో ఏంటి అంటే ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోగలుగుతారు. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో అనవసరపు ఖర్చులు అంటే ఇప్పుడు చిన్న ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది చాలా చిన్నది. దానికి భయపడిపోయి అమ్మో! నాకేదో అయిపోతుంది, అలా అయిపోతుంది, ఇలా అయిపోతుందని టెన్షన్ పడిపోయి అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేయడాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే శని భగవానుడు ఇక్కడ తృతీయంలో వక్రిస్తున్నప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే అబ్రాడ్‌కి సంబంధించిన కనెక్షన్‌ల ద్వారా అంటే ఇక్కడ ఇండియాలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ టైంలో ఏదైనా అబ్రాడ్ ఛాన్సెస్ రావచ్చు. అంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఇలాంటివి రావచ్చు. లేదు ఇండియాలోనే ఉంటూ అటువంటి కంపెనీలకి పనిచేయడము ఇట్లాంటివి చేసే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. శని భగవానుడు 3వ స్థానంలో వక్రంలో సంచారం చేస్తూ మరలా 5వ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళు గూడా ఏదైనా అగ్రీమెంట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరొక సినిమాలోనో ఇందులోనో యాక్ట్ చేస్తున్నారనుకోండి. దానికి సంబంధించి అగ్రీమెంట్స్ విషయంలో కావచ్చు, డేట్స్ విషయంలో కావచ్చు కొంత జాగ్రత్తలు వహించండి. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో అనవసరపు ఖర్చులు ఉండడం, ఒక్కొక్కసారి ఏంటి అంటే ఏదైనా పొజిషన్ ఏదో తీసుకున్నారు. దానికి కాస్త రిస్క్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి టూ మచ్ రిస్క్ అనేది ఈ టైంలో తీసుకోవద్దు. కాస్త తక్కువ టార్గెట్లు పెట్టుకోవడాలు, ప్రాపర్ స్టాప్ లాస్‌లు పెట్టుకోవడం ఇలాంటివి మెయింటైన్ చేయండి. లేదు అంటే మాత్రం కొన్ని సందర్భాల్లో ట్రేడింగ్ విషయంలో నష్టపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే కళాకారులు వీళ్ళు కూడా ఏంటంటే అగ్రీమెంట్స్ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త. ఏదో ఇప్పుడు విదేశాలకు వెళ్లి మనకి పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలొచ్చినాయి. మనం ఆవేశంలో సరిగ్గా కాంట్రాక్ట్ ఇయన్నీ చూసుకోకుండా చేసామనుకోండి, అటువంటి సందర్భాల్లో కూడా ధన నష్టాన్ని చవిచూసే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ ఒకటేంటి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చాలా వరకు కలిసొస్తాయి. ముఖ్యంగా పాత పెట్టుబడుల ద్వారా ఎప్పుడో ఏదో పెట్టుబడి పెట్టుంటారు. అవి ఈ టైంలో ఆకస్మిక ధన లాభాలను తీసుకొచ్చే అవకాశాలున్నాయి. తద్వారా అప్పులను తీర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత ఇంకొన్ని ముఖ్యమైన అంశాల గురించి చెప్పుకొని, తర్వాత మనం నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా విద్యార్థులకు తీసుకున్నట్లయితే ఇక్కడ శని భగవానుడు మీకు 5వ స్థానాన్ని, 9వ స్థానాన్ని, 12వ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైంలో ఏంటి అంటే వీసా ప్రాసెస్‌కి సంబంధించి కావచ్చు, డాక్యుమెంటేషన్‌కి సంబంధించి కావచ్చు, బ్యాంక్ లోన్‌లకి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న జాప్యాలతోటి పనులు పూర్తవుతాయి. పనులు పూర్తవుతాయి గానీ కాస్త ఆలస్యాలయ్యే అవకాశాలున్నాయి. అలానే విద్యార్థులు చదువులో చాలా ఎక్కువ శ్రద్ధ అయితే పెట్టాలి. ఈ టైంలో ఏంటంటే చదువు మీద నుండి వేరే వేరే వాటి మీదకి కాస్త ధ్యాస మళ్ళే అవకాశాలున్నాయి గాబట్టి చదువు విషయంలో కాస్త ఫోకస్డ్‌గా అయితే ఉండండి. తర్వాత శని భగవానుడు మనకి 9వ స్థానాన్ని యాస్పెక్ట్ చేయడం అనేది 9 అంటే అదృష్టము, పూర్వపుణ్యము, తండ్రి, ఉన్నత విద్య, దూర ప్రాంత ప్రయాణాలు, తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణాలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి కేవలం లక్ ఫేవర్ కలిసి రావాలనేదైతే చూడొద్దు. ఏ పని చేసినా కూడా మన ఎఫర్ట్స్ ఎంతవరకు ఉంటున్నాయనేది ఖచ్చితంగా సరిజూసుకోండి. అలానే 9వ స్థానాన్ని శని భగవానుడు యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలున్నాయి. ఎప్పటినుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత శని భగవానుడు 12వ స్థానాన్ని యాస్పెక్ట్ చేయడం 12 అంటే ఖర్చులు, సబ్‌కాన్షియస్ మైండ్, హాస్పిటల్స్ వీటిని తెలియజేస్తుంటుంది. హైయర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీని తెలియజేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉండడము,
లేనిపోని టెన్షన్లు తెచ్చుకొని అనారోగ్యపరమైన విషయాల్లో కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అమ్మో నాకేదో అయిపోతుందన్న భయంతో వృధాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి సరిపోతుంది. ఇక మనం నక్షత్రాల వారీగా ఫలితాలు అయితే చెప్పుకుందాం. ఇక్కడ శని భగవానుడి యొక్క వక్ర సంచారం అనేది 2 నక్షత్రాల్లో జరగబోతుంది. ఒకటి రేవతి నక్షత్రం, రెండవది ఉత్తరభద్ర నక్షత్రం. మనకి అక్టోబర్ 9, 2026 తేదీ వరకు కూడా ఈయన రేవతి నక్షత్రంలో సంచారం చేస్తారు. అక్కడి నుండి మరలా డిసెంబర్ వరకు శని భగవానుడు తన సొంత నక్షత్రమైన ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదనతారవుతుంది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. సైనసైటిస్ కానీ ఇలాంటివి ఉన్నా, లేదంటే మెడకి సంబంధించిన సమస్యలు, భుజానికి సంబంధించిన సమస్యలు, కీళ్ళవాతము, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఈ టైంలో కొంచెం పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అక్టోబర్ తర్వాత శని భగవానుడు మీకు ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధారణత అవుతుంది. అన్ని విధాలా యోగిస్తుంది. కార్యజయం ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, అప్పులను తీర్చుకోగలుగుతారు, ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి. ప్రతిరోజు కాలభైరవ అష్టకాలు చదువుకోండి, అలానే ఆదిత్య హృదయ స్తోత్రాలు చదువుకోండి. తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వారికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధారణత అవుతుంది. సూపర్గా కలిసి వస్తుంది. ఈయన వక్రించినప్పుడు ఏంటంటే కాస్త ఆలస్యాలు, ఆటంకాలు ఉంటాయి తప్ప అంతకు మించి మనం నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు. ఈయన ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యేకత అవుతుంది. అడల్స్, ఆబ్స్టికల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత ధనిష్ట నక్షత్రము. ధనిష్ట నక్షత్రం వారికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యేకత అవుతుంది. ప్రత్యేకత అంటే ఇబ్బందులు, ఆలస్యాలు, ఆటంకాలను ఇస్తూ ఉంటుంది. ఈయన వక్రిస్తున్నారు కాబట్టి ఆలస్యాలు ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. ఈ వారం అయిపోద్ది అనుకున్న పని ఇంకో నెలకు గాని పూర్తి కాకపోవచ్చు. ఇలా హడుల్స్ని మాత్రమే ఇస్తూ ఉంటుంది. కాస్త కాలభైరవ అష్టకాలు ఇలాంటివి చదువుకుంటే అవి చాలా వరకు తగ్గిపోతాయి. తర్వాత శని భగవానుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమత అవుతుంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ టైంలో సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి.